ధైర్యంలో తెలంగాణ ముందుండాలి. ముఖ్యంగా ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా ధైర్యాన్ని ప్రసాదించమని చెప్పి మనస్ఫూర్తిగా, ప్రశ్నించే గొంతుకలే కాదు, మా ఆడవాళ్లకు ఎటువంటి అత్యాచారాలు జరగకుండా, అత్యాచారాల్ని ఆడవాళ్ళే ఎదుర్కొనే విధంగా ప్రతి ఒక్క ఆడబిడ్డకు, తెలంగాణ ఆడబిడ్డకు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిలో కూడా ధైర్యం నిండి ఉండాలి. ఆ ధైర్యమే సంకల్పంగా మారి పిడికిలితో గుద్ది మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి ధైర్యం మనందరిలో కూడా రావాలి, మీ అందరిలో కూడా రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ అలాగే మొన్న కాశీలో, వారణాసిలో మొన్న ఒక అఘాయిత్యం జరిగింది. తెలిసిన అతనే కదా అని చెప్పి జస్ట్ ఇక్కడ దాకా వెళ్ళొద్దాం రా అంటే, కుటుంబ సభ్యులు ఇక్కడ దాకా వెళ్ళొద్దాం రా అంటే ఇంటి పక్కన వ్యక్తితో ఒక అమ్మాయి వెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయికి 25 మంది, ఒక నర రూప రాక్షసులు 25 మంది మీద పడి ఆ అమ్మాయిని రక్కి ఆ అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే మొత్తం కూడా బలవంతంగా 25 మంది ఆమె మీద కూర్చొని మందు పోసి, ఏదైతే వైన్ ఉంటుందో ఆ వైన్ పోసి తర్వాత ఆమెకి డ్రగ్స్ ఇచ్చి 25 మంది అత్యాచారం చేయడం జరిగింది. ఇది ఇంటి పక్కన అన్నే కదా అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళడం తప్పు చేసింది. అందుకే ప్రజలారా, అలాగే తెలంగాణ ఆడబిడ్డలారా, ఎవరిని కూడా నమ్మేటట్టు లేదు ఈ రోజున. తండ్రిని, అట్లాగే తోబుట్టువులను, అట్లాగే పక్కింటోళ్లను, ఎదిరింటోళ్లను, మేనమామలను, ముసలోళ్ళను ఎవరిని నమ్మే ప్రసక్తి లేదు. ఎవరు ఎటువంటి వాళ్ళో, ఏ టైంలో వాళ్ళ యొక్క భావనలు మారిపోతాయో ఏం తెలియనటువంటి పరిస్థితి. మనకి సంరక్షకులుగా ఎవరు లేరు. మనల్ని మనమే రక్షించుకోవాలి. మనకంటూ ఎవ్వరు ఉండరు. ముఖ్యంగా ప్రతి దగ్గర కూడా చిన్నప్పటి నుంచి మనం పెద్దగా అయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో మన జీవితాలను అడ్జస్ట్ చేసుకుంటూనే వస్తూ ఉంటాము. ఇంతమంది మృగాల మధ్యలో బ్రతకాలి అన్నా, ఎవరేంటో తెలియకుండా మనకి మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనకి మనం మోటివేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు మనం ఆయుధాలుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. మనకు మనం ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో అన్న లేదు, తమ్ముడు లేదు, లేకపోతే స్నేహితుడు లేదు, లేకపోతే చుట్టాలు లేరు, పక్కింటోళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఎవరిని కూడా నమ్మడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా నమ్మకం కలిగిన వాళ్ళు ఎక్కడికైనా తీసుకపోయినా ముందస్తుగా తల్లిదండ్రులకు ఎవరికో లేకపోతే ముందే ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కామాంధులు తిరిగేటువంటి ప్రపంచంలో ఎవడు ఎప్పుడు ఎట్లా ఏ రాక్షసుడుగా మారిపోతాడో తెలియనటువంటి ప్రపంచంలో, భావి భారతంలో మహిళలందరూ కూడా బతుకుతా ఉన్నారు. చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టినటువంటి దరిద్రులు పాడైనారు మన ప్రపంచంలో, మన దేశంలో, ముఖ్యంగా భారతదేశంలో. సో దయచేసి మనల్ని మనం కాపాడుకోవాలా. చిన్నప్పటి నుంచే, 3 సంవత్సరాల నుంచే, ఇక వీలైతే కడుపులో నుంచే చెప్పాలి. అట్లాగే అబ్బాయిలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చెల్లితో ఎట్లా బిహేవ్ చేయాలి, తల్లితో ఎట్లా బిహేవ్ చేయాలి, అన్నతో ఎట్లా బిహేవ్ చేయాలి, కాలేజ్ లో మీ ఫ్రెండ్స్ తో కూడా ఎట్లా బిహేవ్ చేయాలి, మీ స్నేహితురాలకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలి. కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అండ్ అదే రకంగా ఇవన్నీ కూడా అబ్బాయిలు కూడా ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ స్నేహాలు ఏంటి, ఎవరితో ఏమైనా లింకులు ఉన్నాయా, రోజు రాత్రి లేట్ వస్తే ఎందుకు వస్తున్నాడు. సో అబ్బాయిల మీద కూడా మీరు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది, తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశంలో మహిళలను ఏ రకంగా గౌరవించాలో వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క అబ్బాయికి మీరు నేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అబ్బాయిల వల్ల వేరే అమ్మాయి భవిష్యత్తు ఖరాబ్ కావద్దు. చేతులు కాలినాక ఆకులు పట్టుకొని లాభం లేదు. సో చిన్నప్పటి నుంచే అన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, వాళ్ళని పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక మహిళను మహిళలాగా చూడాలి, ఒక మహిళను ఏ రకంగా గౌరవించాలి, ఒక మహిళలో అమ్మను, చెల్లిని, తల్లిని ఏ రకంగా చూడాలి అనేది కూడా ప్రతి ఒక్క అబ్బాయికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దయచేసి ఈ రోజున ఈక్వల్ ప్రయారిటీ అంటున్నాం. డెఫినెట్ గా అన్ని రంగాల్లో అమ్మాయిలు ముందరికి వెళ్ళాలి కూడా. ఫ్యూచర్ భవిష్యత్తులో ప్రతి రంగంలో కూడా అమ్మాయిలు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంటున్నాము. అన్నిట్లో కూడా ఫస్ట్ వస్తా ఉన్నారు. సో అటువంటి
చదువుల సరస్వతులు అయితేనేమి, లేకపోతే ఆటలలో అయితేనేమి, వీళ్ళందరూ కూడా ముందరికి వెళ్ళాలి అంటే, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ముందు కావాల్సినటువంటిది ధైర్యం, మనల్ని మనం కాపాడుకోగలుగుతామన్న ఆత్మవిశ్వాసం, ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరు చెప్పరు, మనకి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అమ్మాయి తలుచుకుంటే ఏమైనా సాధించగలుగుతుంది, ఒక కుటుంబాన్ని పోషిస్తుంది, ప్రపంచాన్ని ఎన్నో రకాలుగా ముందరికి తీసుకెళ్లే ఒక మహిళ తనని తను కాపాడుకోలేదా? బరాబర్ కాపాడుకుంటది. ఈ విషయంలో ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, స్మరించుకోవాలన్న విషయాన్ని మరొకసారి చెప్తా ఉన్నా. ఎందుకు అంటే ఆంజనేయ స్వామి బలం ఆంజనేయ స్వామికి తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? ఎవరైనా ఆంజనేయ స్వామిని పొగుడుతూ ఉంటే, ఆంజనేయ దండకం పాడుతూ ఉంటే ఆయన బలం మరింత పెరిగి పెరిగి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మరి ఆయన మహావీరుడుగా మనకు కనబడతా ఉంటాడు. అట్లాగే ఆంజనేయ స్వామి బలం ఆంజనేయ స్వామికి ఎట్లనైతే తెలీదో, మన ఆడవాళ్ళ బలం ఏంటో, అమ్మాయిల బలం ఏంటో, ఆడపిల్లల బలం ఏంటో ఎవరికి కూడా తెలీదు. ఇన్ఫాక్ట్ ఆడపిల్లలకే తెలీదు. ఎందుకని? చిన్నప్పటి నుంచి పెద్దగయ్యే వరకు ఏదో ఒక సందర్భంలో నీకు అమ్మాయివి, నీకు అదెందుకు, అమ్మాయివి నీకు అదెందుకు, ఇదెందుకు అని చెప్పి ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్కరు మాట్లాడేసరికి ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ప్రతి ఒక్క ఆడపిల్లకి తగ్గిపోతా ఉంటది. ఆడపిల్ల నువ్వు పెళ్లి చేసుకొని పోతావు, నీకు అదెందుకు, ఎవడన్నా కన్ను కొడితే చాలు వాడి కన్ను తీయడం మానేసి ఈమెని కాలేజ్ మానిపించడము, లేకపోతే ఒక పిరికి పంద సమాజంలో చుట్టుపక్కల వాళ్ళందరూ పిరికితనాన్ని నూరబోస్తారు. అదే ఈ పిరికితనం కాకుండా ధైర్యాన్ని నూరబోస్తే ఒక తండ్రి గాని ఒక అన్న గాని నేనున్నా, ఎవరేమన్నా సరే ఈ తండ్రి ఉన్నాడని గుర్తుపెట్టుకో, ఈ అన్న ఉన్నాడని గుర్తుపెట్టుకో, అవసరమైతే నువ్వే పిడికిలతో గుద్దు పడేసేవాడిని అని చెప్పి ధైర్యాన్ని నిలవస్తే, అమ్మ ఆడపిల్లకి ఏమాత్రం కూడా తక్కువ కాదు, ఏం కూడా తక్కువ లేదు, అన్ని ఎక్కువనే మీకు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్తే చిన్నప్పటి నుంచి మనం పెరిగే వాతావరణంలో అదెందుకు, ఇదెందుకు, ఇది మీకే కావాలి, ఇది నీకే కావాలి, ఆడపిల్లలకు డ్రైవింగ్ ఎందుకు, లేకపోతే సెల్ ఫోన్లు ఎందుకు, లేకపోతే మీరు బయట తిరగడం ఎందుకు, మీకు చదువు ఎందుకు, మీకు ఆట ఎందుకు, మీకు పాట ఎందుకు, మీకు డాన్స్ ఎందుకు, ఇట్లా ఎందుకు 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 అని ప్రతి దగ్గర ఆంక్షలు పెడతారు. పెళ్ళైన తర్వాత భర్త ఆంక్షలు పెడతాడు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత ఆడు ఇంత ఉండడు, ఇంత కూడా ఉండడు, వాడు కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు, నీకు అదెందుకు ఇదెందుకు అని. అంటే ప్రతిసారి మన చుట్టూ కమ్ముకున్నటువంటి ఏ బంధాలైతే ఉన్నాయో ఆ బంధాలే మనకి చిన్నప్పటి నుంచి అదెందుకు ఇదెందుకు 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 అని చెప్పి మనలో ఉన్న శక్తిని తగ్గిస్తూ వస్తారు. సో మన బంధాలే మనల్ని నమ్మనప్పుడు, మన బంధాలే అదెందుకు ఇదెందుకు అన్నప్పుడు బయట వాడు మూర్ఖుడు, వాడికి రిలేషన్ తెలియదు, వాడికి ఏం తెలియదు. సో వాడు మనల్ని ఏ రకంగా చూస్తారు? ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి మృగాల ముందు, సమాజం ముందు, ఆఫీస్ల దగ్గర, లేకపోతే కాలేజ్ల దగ్గర, స్కూళ్ళ దగ్గర, లేకపోతే గురువులు కావచ్చు, ఇట్లా ఎవరు పడితే వారు ఎట్లా పడితే అట్లా కామ పిశాచులుగా మారే వాళ్ళు మన అనుబంధాలే మనల్ని నమ్మనప్పుడు ఇక బయట వాడు ఏ రకంగా చూస్తాడు మనల్ని? వాడేమైనా చేసినా మనం వాడిని ఎట్లా ఎదుర్కొంటాం? ఆ క్షణాన ఒక అమ్మాయికి ఏం తెలియదు, వాడిని ఎట్లా ఎదుర్కోవాలో తెలియదు, తెలివితేటలతో ఎట్లా కొట్టాలో తెలియదు, బుద్ధి బలంతోనో లేకపోతే ఆత్మస్థైర్యంతోనో లేకపోతే పిడికిలి బిగించి ఏం చేయాలి, తనని తాను ఎట్లా కాపాడుకోవాలో తెలియదు. ఆ క్షణం ముందుగా ఆడపిల్లకి వచ్చేవి ఒకటి కన్నీళ్లు. అవి ఖర్చు కావు కదా, ఆ కన్నీళ్లు ఫ్రీ వస్తాయి. ఆఖరికి ఆ ఏడుస్తే కూడా ఆడపిల్ల ఏడవద్దు, కూర్చుంటే తప్పు, నించుంటే తప్పు, పడుకుంటే తప్పు, ఒంట్లో బాగాలేకపోతే తప్పు, నవ్వితే తప్పు, ఏడుస్తే తప్పు. మరి ఏం చేయాలి? ఏం చేసినా ఆడపిల్ల తప్పే. మరి నువ్వు రైటా? నువ్వు కరెక్ట్ గా ఉంటే ఆడపిల్ల కరెక్ట్ ఉంటది, నువ్వు కరెక్ట్ గా పెంచితే తను కూడా కరెక్ట్ గా ఉంటది. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలారా. ఫ్యూచర్ లో ప్రతి ఒక్క ఆడపిల్ల కన్నటువంటి తల్లిదండ్రులు మారాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు మారాలి, ఆడపిల్లలు పెంచే తీరు మారాలి. అదెందుకు ఇదెందుకు అని ఆంక్షలు పెట్టద్దు. ఇంట్లో అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా అబ్బాయికి కూడా చెప్పాల్సిందే, అమ్మాయికి కూడా చెప్పాల్సిందే, నమ్మకం పెట్టుకోవాల్సిందే, ధైర్యాన్ని నూరబోయాల్సిందే. పోలీసులు ఎప్పుడూ వస్తారు, 100 కాల్ చేసిన గంటకు వస్తారు వాళ్ళు. ఈ లోపల వాడు ఎవడో ఎత్తుకపోతాడు, ఈ లోపల అన్ని అయిపోతాయి, ఈ లోపల అన్ని జరిగిపోతాయి. సో ఎవడున్నాడు మన కోసం? ఎవరు లేరు. కానీ నేను చెప్పేది ఒక్కటే, ఎవ్వరు లేరు అంటే దాని అర్థం ఏంది? మనల్ని కాపాడడానికి ఎవ్వడు రాడు.
ఎందుకంటే ఇది ద్వాపర యుగం కాదు కదా. ద్రౌపది చీర కొంగు లాగితే చట్టసభలలో కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. ఆ ఆ ద్రౌపది చీర కొంగు లాగితే రావడానికి శ్రీకృష్ణుడు లేడమ్మా ఇక్కడ. ఎందుకంటే ద్వాపర యుగం కాదు, ఇది కలియుగం. శ్రీకృష్ణుడు లేడు. చీర కొంగు లాగిన కొద్ది ఇంకా చీర రావడానికి మంత్రాలు మాయమంత్రాలు ఏం లేవు. ఇది కలియుగం. ఇది తప్పు అని చెప్పడం మానేసి ఇంకొంతమందిని లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి. వీటన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు, మనలోనే శ్రీకృష్ణుడు ఉన్నాడు, మనలోనే ధైర్యం ఉన్నది, ఆత్మస్థైర్యం ఉన్నది, మనలోనే ఎంతో బలం ఉన్నది, సామర్థ్యం ఉంది అని చెప్పి ప్రతి ఒక్క మహిళ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దీంట్లో ఇవన్నీ కూడా మోటివేషనల్ స్పీచెస్ కానీ, చరిత్ర చదవండి, వీరనారి లక్ష్మీబాయి గురించి తెలుసుకోండి, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసుకోండి, రాణి రుద్రమ్మ గురించి తెలుసుకోండి, చాకలి ఐలమ్మ గురించి తెలుసుకోండి. వాళ్ళకి ఏం తక్కువ కాదు, వాళ్ళకి అన్ని ఎక్కువనే. సో ఇట్లా ఎంతో మంది మహిళలు చరిత్ర సృష్టించినారు. సత్యభామ గురించి తెలుసుకోండి, నరకాసుడిని వధించినటువంటి సత్యభామ వధించగలదు అని నమ్మాడు కాబట్టే శ్రీకృష్ణుడు వధించలేకనా? కాదు, శ్రీకృష్ణుడు కావాలని సత్యభామకు ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకని? ఎంతో మంది సత్యభామని చరిత్ర తలుచుకొని ఆడవాళ్ళు కూడా అన్ని రంగాలలో ఉన్నారు. సో సత్యభామ కూడా యుద్ధం చేయాల్సిందే, తనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకు ఛాన్స్ ఇచ్చాడు? తను నమ్మాడు, ఏమైనా చేయగలుగుతుంది నా భార్య అని చెప్పి సత్యభామకు నువ్వు ఆయన పడుకున్నట్టు నటించి నువ్వు యుద్ధం చేయని చెప్పినాడు. సో అట్లనే నరకాసుర వధ జరిగింది. పూర్వకాలంలో మహిళలు కూడా యుద్ధాలలో పార్టిసిపేట్ చేసినారు, యుద్ధాలు చేసినారు మహిళలందరూ. ఇప్పుడు అదెందుకు ఇదెందుకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారే. చరిత్ర చదవండి, అందుకే నేను చెప్తా ఉన్నా, హిస్టరీ చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్క మహిళ కూడా పూర్వకాలంలో యుద్ధం చేసేవాళ్ళు అన్న విషయం మీకు గుర్తుందా? తర్వాత ఇదే అని చెప్పి చాలా మంది చెప్పడంతో తొక్కడం మహిళ అంటే ఇట్లనే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, ఒంటింటి కుందేలుగా ఉండాలి. ఎస్, మహిళ అంటే ఒంటింటి కుందేలుగా ఉంటది, అవసరమైతే పులిగా కూడా మారుతుంది అన్న విషయాన్ని, అన్న వాస్తవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ప్రతి కాలేజీలలో, ప్రతి స్కూళ్లలో మోటివేషనల్ క్లాసెస్, అమ్మాయిలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం వాళ్ళనే ఒక సైన్యం లాగా తీర్చిదిద్దాలి. ఆర్మీలో వెళ్తున్నారండి, మిలిటరీలో ఉన్నారండి మహిళలు, ఎందులో లేరు? అన్నిట్లో ఉన్నారు. కానీ ఎక్కడ లోపిస్తుంది? మన మైండ్ సెట్స్ మార్చుకోవాలి, మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితే ఆ అక్రమ సంబంధం ఉంది వీళ్ళిద్దరికి, నవ్వుకుంటూ మాట్లాడితే అక్రమ సంబంధం ఉంది వీళ్ళిద్దరికి, లేకపోతే ఇంకేదైనా చేస్తే లేకపోతే ఒక బండి మీద పోతే కూడా ఆ అక్రమ సంబంధం ఉంది వీళ్ళిద్దరికి. అక్రమ సంబంధం అమ్మాయి ఒక్కరికే ఉంటుందా? అబ్బాయి గురించి మాట్లాడండి. మరి అబ్బాయికి కూడా ఉందని చెప్పి మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడరు? అమ్మాయిల గురించి ఎందుకు మాట్లాడతారు? అది ఏ సంబంధమో తెలియదు, ఏం బంధమో తెలియదు. ఒక అమ్మాయి పని చేస్తే, ఒక అమ్మాయి కారు కొంటే ఇంకేదో ఉంది, అట్లానే సంపాదించి ఉంటది. ఈమె మాకు లేని కారు ఈమెకి ఎట్లొచ్చింది, ఈమె ఎట్లా కొన్నది, అయితే ఎవరితోనో వాళ్ళతో పడుకొని ఉంటది ఈమె, అందుకే వాడు డబ్బులు ఇచ్చి ఉంటాడు, అందుకే కారు కొనుక్కున్నది. మారండి, మైండ్ సెట్స్ మార్చుకోండి. నేను అందుకే చెప్తా ఉన్నా, సంపాదించలేని మగవాళ్ళు చాలా మంది ఉన్నారు, అమ్మాయిల్లో అన్ని ఉన్నాయి, ఏం తక్కువ కాదు. మీతో పాటు కాంపిటీషన్ లో ముందరికెళ్తా ఉంది, అన్ని రంగాల్లో ముందరికెళ్తా ఉంది. తన తెలివితేటలు కూడా అన్ని ఏం తక్కువ కాదండి, ఏం తక్కువ కాదు. తను తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. ఎందుకు మరి అంతమంది మహిళలు ముందరికి రావట్లేదు అంటే, భర్త ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, నీకు అదెందుకు ఇదెందుకు అని చెప్పి తనకి ఏ రంగంలో ఇష్టం ఉందో కూడా ఇష్టాలు తెలుసుకోకుండా కూడా తన ప్రతి దగ్గర మనసు చంపుకొని తల ఉంచుకొని తాళీలు కట్టించుకుంటారు. లేకపోతే తర్వాత భర్త ఏమన్నా అవకాశం ఇస్తాడేమో అనుకుంటే ఆయన అసలే అవకాశం ఇయ్యడు. ఇట్లా చాలా మనుషుల మధ్యలో ఆడవాళ్ళు చితికిపోతున్నారు. కాబట్టి ఇంకా ఎంతో మంది బయటికి రాలే. ఒకవేళ బయటికి వచ్చి ఉంటే వాళ్ళు లక్షలు సంపాదిస్తుండే, కోట్లు సంపాదిస్తుండే. అది ఒక్కటే కాదు, చాలా ఉంటాయి. ఒక ఆడదాన్ని లెక్క చూడండి.
సో ప్రతి ఒక్కరి మైండ్ సెట్స్ ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా, చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఒక మహిళను కాబట్టి ఖచ్చితంగా ఒక మహిళగా, మహిళా జర్నలిస్ట్ గా ఖచ్చితంగా ఇవన్నీ మహిళల పట్ల మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. చదువుకున్న వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు అడ్డొచ్చినా సరే పిడికిలతో బుద్ధి సంపన్న కొడుకులు అంతే. తర్వాత సంగతి తర్వాత, కేసు పెడతాడా పోలీసు వాడు పెట్టమని. కానీ దానికంటే ముందు వాడేం చేసిండో కూడా వాడి మీద కూడా కేసు పెట్టాలా. భయపడద్దు. బ్యాగులలో పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని తిరగండి, గొడ్డు కారం పెట్టుకొని తిరగండి. వేరే ఏం అవసరం లే, ఒంటింట్లో ఉన్న సామాన్లే చాలు వీళ్ళ సంగతి చెప్పనీకి. దాన్ని ఎట్లా వాడాలనేది మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. పెప్పర్ స్ప్రేలు పెట్టుకోండి, చిన్న చాకులు పెట్టుకోండి. ఎవడన్నా బస్సుల మీద చెయ్యేసిండా కసక్, చెయ్యేసిండా పెప్పర్ స్ప్రే, కన్ను కొట్టిండా కళ్ళలో పెప్పర్ స్ప్రే. ఏం చేసినా సరే ఈ ధైర్యం మనకు కావాలి. మనం హ్యాండ్ బ్యాగ్స్ లో లిప్స్టిక్లు పెట్టుకుంటాం, దువ్వెలు పెట్టుకుంటాం, పూల డబ్బాలు పెట్టుకుంటాం. దీంతో పాటు పెప్పర్ స్ప్రేలు కూడా పెట్టుకోండి, బరాబర్ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇది కలియుగం అమ్మ, ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. మనల్ని మనం కాపాడుకోవాల్సిందే, ధైర్యంగా ఉండాల్సిందే, నిలబడాల్సిందే, తడబడాల్సిందే. మనకి మనమే యుద్ధం చేయాల్సిందే. మన కోసం ఏ యుద్ధాలు రావు, ఎవరు చేయడు. ముఖ్యమంత్రి కూడా పట్టించుకోడు, ఈ కేబినెట్ లో కూర్చున్న మంత్రులు ఏం కొత్త సిస్టమ్ తీసుకురారు. మనకి మనమే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజున. అట్లాగే చాలా సార్లు చెప్పడం జరిగింది, ఏ ప్రభుత్వం కూడా చట్టసభలలో సబ్జెక్ట్ మీద, అంటే ఏ ప్రభుత్వం కూడా ప్రతి స్కూల్లో ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆఖరికి పీటీ సెక్షన్ అంటే స్పోర్ట్స్ కూడా మనం పెడుతున్నాం కదా. సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఖచ్చితంగా అదొక సబ్జెక్ట్ గా పెట్టాలి. సెల్ఫ్ డిఫెన్స్ అనగానే అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా కావాలి, ఇద్దరికి కావాలి. ఒక అబ్బాయికి కూడా అమ్మాయితో ఎట్లా బిహేవ్ చేయాలనేది బిహేవియర్ తెలిసి రావాలి. ఆఖరికి అక్క చెల్లెలు ఉన్న మగవాడు కూడా పక్కా అమ్మాయిని పోయి కనుగొడతా ఉంటాడు. సో అందుకే సెల్ఫ్ డిఫెన్స్ అనే ఒక సబ్జెక్ట్ ప్రభుత్వం జీవోగా తీసుకొస్తే ఒక ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ ఉండాల్సిందే. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ లో స్టార్ట్ చేస్తే ప్రైవేట్ స్కూల్స్ లలో కూడా ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అనేవి పెట్టాలి. కరాటే ఉండాలి ఒక్కొక్క రోజు, కుంఫు ఉండాలి, తర్వాత ఎట్లా మనల్ని మనం కాపాడుకునే సబ్జెక్ట్ ఉండాలి, అండ్ ఏ రకంగా మనం బిహేవ్ చేయాలనేది ప్రతి ఒక్కటి కూడా ఆ సెల్ఫ్ డిఫెన్స్ లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మోటివేషనల్ స్పీచెస్ ఉండాలి, అమ్మాయిల గురించి చరిత్ర తెలుసుకోవాలి. సో ఇవన్నీ సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా ప్రభుత్వం మీరు పెట్టి చూడండి సార్. ఒక 1 year లో అమ్మాయిలు ఈజీగా నేర్చుకుంటారు, గంటలు నేర్చుకుంటారు సార్, గంటలు నేర్చుకుంటారు. ఇక పోలీసులతో పని ఉండదు. 100 ఫోన్లు చేయరు, మా అమ్మాయి కిడ్నాప్ అయింది, మా అమ్మాయి అదైంది, మా అమ్మాయి ఎవడో కన్ను కొట్టిండు సార్, మా అమ్మాయి ఎవడో కాలేజ్ దగ్గర వేధిస్తుండు సార్, మా అమ్మాయి చదువుకుంటుంటే డిస్టర్బ్ చేస్తుండు సార్. ఎవ్వడు ఏ తల్లిదండ్రులు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. గుండెల మీద చేసుకొని గర్వంగా నేను ఆడ పులిని కన్నాను అబ్బాయి, తను బయటికి పోతే తనని తను కాపాడుకుంటానన్న నమ్మకంతో ప్రతి ఒక్క ఆడపిల్లని బయటికి పంపించవచ్చు. తల్లిదండ్రులు కూడా గుండెల మీద చేసుకొని ఉండొచ్చు. అట్లాగే పోలీసులకు కూడా సగం పని సగం కేసు ఉండవు సార్, ఉండవు. మీరు పెట్టండి, సెల్ఫ్ డిఫెన్స్ అనే ఒక సబ్జెక్ట్ పెట్టండి. ఎల్కేజీ నుంచి పీజీ వరకు, పిహెచ్డి వరకు పెట్టండి. సినిమాలలో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, ఇదొక వీడియో తీసి అడ్వర్టైజ్మెంట్ పెట్టండి, అక్కడ కూడా చూస్తారు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సెల్ఫ్ డిఫెన్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్క ఆడపిల్ల మాత్రమే కాదు, ఇంట్లో పెరిగేటువంటి మగ పిల్లవాడు కూడా ఈ క్లాస్ అనేది అవసరము. నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా పెట్టాల్సిందే. గవర్నమెంట్ జీవో తీసుకొచ్చిన తర్వాత పెట్టకపోతే స్కూల్ జప్తు చేస్తామని చెప్పండి, కాలేజీలు జప్తు చేస్తామని చెప్పండి, తాళాలు వేస్తామని చెప్పండి. ఒక అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఎవరితో అన్న కలవాలి, ఇష్టం లేకుండా బలవంతం చేస్తే అది ఖచ్చితంగా తప్పు అనే అవగాహన తప్పదు. ప్రతి ఒక్క పిల్లలకు కూడా అన్ని చెప్పాల్సినటువంటి కర్మ దుస్థితి మనకు పట్టింది అంటే తప్పదు. ఆడపిల్లల్ని కాపాడుకోవాలంటే ఇవన్నీ కూడా నేర్పించక తప్పదు, నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అని చెప్పి నేను మరొక్కసారి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పాను, దయచేసి
సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ గా స్కూల్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ జీవో చేస్తే చచ్చినట్టు ప్రతి ఒక్కడు వినాల్సిందే.